ఒక ముసలాయన పడవ నడిపేవాడు ఇవతలొడ్డు నుండి అవతలొడ్డుకి. అయితే ఒక యువకుడు ఎక్కాడు. ఎక్కినోడు ఊకుండొచ్చు కదా. ఆ ముసలోని క్వశ్చన్లు అడుగుతున్నాడు. అతని దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఏం అడుగుతున్నాడు? నీకు ఖగోళ శాస్త్రం తెలుసా, జీవశాస్త్రం తెలుసా, వృక్షశాస్త్రం తెలుసా అని ముసలాయనని మళ్ళీ అడుగుతున్నాడు. ముసలాయన నేను చదువుకోలేదు బాబు, నాకు ఆ వల్ల ఏవీ తెలియదు అని చెప్తాడు. ఆయన కూడా విన్నాడు. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు నీ జీవితం ఎందుకని తిడతా ఉంటాడు. అంత లోపల ఏమవుతుంది, పడవకి ఒక చిన్న రంధ్రం పడి నీళ్ళు వస్తుంటాయి. అప్పుడు ముసలోడు ఏమంటాడు, బాబు నీకు ఈత శాస్త్రం తెలుసా అంటాడు. అప్పుడు అతను నాకు తెలియదు తాత అంటాడు. ఏం లేదు బాబు, ఈ జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, వృక్షశాస్త్రం నాకు తెలియదు, కానీ ఈత శాస్త్రం మాత్రం తెలుసు. నేను దూకి నా ప్రాణాలు కాపాడుకుంటున్నా. అన్నీ తెలిసినోడు నువ్వు కదా, నీ ప్రాణాలు కాపాడుకో బాబు అని చెప్పి ఈ ముసలోడు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. జీవితానికి కావాల్సింది శాస్త్రాలు కాదండి, జీవితంలో ఎలా బతకాలి, ఎలా బతకగలగాలి అనేది మెయిన్గా మనం నేర్చుకోవాలి. ఒకరిని చూసి హేళన చేయడం కాదు, సిచ్యువేషన్ బట్టి మనం ఎలా బతకాలనేది కూడా ఒక శాస్త్రం నేర్చుకోవాలి.